ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లా జగంపేట మండలంలో మహిళా సంఘాలను యానిమేటర్ హైమావతి మోసం చేసింది. మండలంలోని మల్లిసాల బ్యాంకులో మహిళా సంఘాలు 15 లక్షల లోను తీసుకున్నారు. ప్రతి నెల లోన్ అమౌంట్ ను యానిమేటర్ హైమావతికి 20 నెలలుగా కడుతూ వస్తున్నారు. కానీ ఆ అమౌంట్ ను బ్యాంకు కట్టలేదని తెలియడంతో సంఘం సభ్యులు ఆందోళనకు గురయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక నెల ఈఎంఐ కట్టకుండానే అడిగే బ్యాంక్ అధికారులు 20 నెలలు కట్టకుండా ఉంటే బ్యాంక్ అధికారులు నిద్రపోతున్నారా అని మహిళా సంఘం కార్యదర్శి ప్రశ్నించారు. సంఘం మహిళలను మోసం చేసిన యానిమేటర్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందులో తప్పేం చేస్తే వెంటనే సస్పెండ్ చేయాలండి. అధికారం ఉన్నత అధికారం మేము ఎక్కడ వెనకాడగలండి. ఇదేం అట్రాసిటీ కూడా ఒక కేసు పెడతామండి. యానిమేటర్ మీద ఏపీఎం సీసీఎం మొత్తం ఉప మహిళా శక్తి ఏదైతే ఉందో డ్వాక్రా సంఘానికి సంబంధించిన విషయంలో 7,50,000 రూపాయలు కట్టించుకుని 75,000 కట్టించుకుని 7,75,000 కట్టించుకుని ఇవాళ ఆ డ్వాక్రా పేషెంట్ తో బ్యాంక్ మేనేజర్ తీసుకెళ్లి కాళ్ళు పట్టించారు. ఒక దళిత మహిళతో యానిమేటరు నేను కట్టేసుకుంటాను, నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్నావు కాబట్టి కాళ్ళు పట్టుకోమని దళిత మహిళతో కాళ్ళు పట్టించారు. అది ఎంత దుర్మార్గమైన విషయం మనం అర్థం చేసుకో. మొత్తం డబ్బులన్నీ కూడా ఈ యానిమేటర్ నొక్కేసింది. ఇందులో అధికారులు పర్యవేక్షణ లేదు. ఈ ఏపీఎం గారు ఉన్నారు. మరి ఏపీఎం గారు 2 సంవత్సరాల నుంచి డాక్టర్లు కట్టలేదా, అసలు డబ్బులు ఏమవుతున్నాయి, ఏమవట్లేదా, మేనేజర్ గారికి రిపోర్ట్ ఇస్తారు కదా, మరి రిపోర్ట్ ఇచ్చిన దాని మీద యాక్షన్ తీసుకున్నారు. అమాయక మహిళ, దళిత మహిళని ఇన్ని రకాలుగా మోసం చేసి పైగా దళిత మహిళ బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకున్న విషయం ఏపీఓ గారు తెలిసింది. మరి 2 సంవత్సరాల నుంచి డబ్బులు ఈ యానిమేటర్ నొక్కేస్తుంటే డబ్బులు నొక్కేస్తుంటే ఎందుకు తెలియలేదు? ఎందుకు వ్యవస్థ నిద్రపోతుంది అధికారులు? అందుకే అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, లేకుంటే ఆందోళన తప్పదు. దళిత మహిళ న్యాయం జరిగే వరకు కూడా దళిత మహిళ వెనకుండి ముందుండి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం